నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలన్న ప్రధాన డిమాండ్ తో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ జూలై 4 నుంచి రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు ఇచ్చింది. 10 డిమాండ్లను నెరవేర్చాలని ఆందోళనల బాట పట్టింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా తపస్ ఆయా జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల నేతృత్వంలో జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు. ఈ రోజున సకల జనుల సమ్మెలో పాల్గొని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రజల యొక్క బాధలు మారతాయని, తీరుతాయని తెలంగాణ తెచ్చుకున్నాము. కానీ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత వచ్చిన ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించింది. కానీ ఎవరికి ఏ న్యాయం జరగకుండా అన్యాయమే చేసింది ఆ ప్రభుత్వము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తన మేనిఫెస్టోలో ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలకు సంబంధించి అన్ని పెండింగ్ డిఏలు, పిఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం కూడా ఉద్యోగ ఉపాధ్యాయులను విస్మరించింది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఈ ప్రభుత్వానికి దేశ చరిత్రలో 6 డిఏలు పెండింగ్ లో ఏ రాష్ట్రంలో లేవు. 3 సంవత్సరాలు పిఆర్సీ పెండింగ్ లో ఏ రాష్ట్రంలో లేదు. దయచేసి ఉద్యోగ ఉపాధ్యాయుల తరఫున నేను కోరుచున్నాను, వెంబడే పిఆర్సీ అమలు చేసి డిఏలు కూడా విడుదల చేసి ఉద్యోగ ఉపాధ్యాయుల బాధలను తీర్చాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అలాగే 2004 సెప్టెంబర్ 1 తర్వాత ఉద్యోగంలో నియామకమైన ఉపాధ్యాయ ఉద్యోగులకు సిపిఎస్ విధానం అమల్లో ఉంది. కానీ 2003 డిఎస్సి ద్వారా ఎవరైతే ఉద్యోగం పొందారో వాళ్ళకి ఇప్పటికీ సిపిఎస్ విధానంలో ఉన్నారు. వాళ్ళు చాలా సంవత్సరాల నుండి కొట్లాడుతున్నారు. వాళ్ళకు ఓపీఎస్ విధానము అమలు కావాలని ప్రభుత్వాన్ని వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం. కనీసం 2004 తర్వాత ఎవరైతే రిక్రూట్ అయ్యారో 2003లో నోటిఫికేషన్ వచ్చి వాళ్లకు ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే సిపిఎస్ కుటుంబాలు దాదాపుగా 24 లక్షల మంది కుటుంబాలు మనకు ఇక్కడ కనబడుతున్నాయి. అందరి కూడా ఓపీఎస్ విధానం గనక తెస్తే గనక ఆ 24 లక్షల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అవి తర్వాత ఇబ్బంది పడకుండా మీ ప్రభుత్వానికి మేము అండగా ఉంటాము, ఓపీఎస్ గనక అమలు చేస్తే అని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. ఈ సందర్భంగా వచ్చిన తపస్ మిత్రులకి, రాష్ట్ర బాధ్యులకి, జిల్లా బాధ్యులకి, ధర్నాలు పాల్గొన్న